ఖచ్చితంగా నా బండి ఆటోమేటిక్గా అటు కాచిగూడకి వెళ్ళి కుమార్ థియేటర్కి వెళ్ళిపోయి కుమార్ థియేటర్లోకి వెళ్ళిపోయింది నా ప్రమేయం లేకుండా. అక్కడ వెళ్ళంగానే ఒక అతను వచ్చి అన్న టికెట్ కావాలని తెచ్చి చేతిలో పెట్టిండు. అన్న హనుమాన్ సినిమా ఎలా అనిపించింది? హనుమాన్ సినిమా కేక్ అన్న. హనుమాన్ సినిమాకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ అయోధ్య మందిరం నిర్మిస్తున్న టైంలో వచ్చిందంటే ఖచ్చితంగా అది హనుమంతుడే దగ్గరుండి నడిపిస్తున్నాడు. ఇందుకు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక మాట చెప్పారు, 100% అది అక్షరాలు అవుతుంది. నిన్న నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిన్న నేను ఆల్రెడీ ఫస్ట్ డే చూశాను సినిమా, మళ్ళీ రెండోసారి సీజీ ఏంది అనేది దేవుని గురించి కాదు సీజీ గురించి చెక్ చేద్దామని పోతే మార్నింగ్ చెక్ చేస్తే ఏ సినిమా థియేటర్లో టికెట్ దొరకలేదు. సరే అని వదిలేసి సాయంత్రం వేరే వెళ్తుంటే ఖచ్చితంగా నా బండి ఆటోమేటిక్గా అటు కాచిగూడకి వెళ్ళి కుమార్ థియేటర్కి వెళ్ళిపోయి కుమార్ థియేటర్లోకి వెళ్ళిపోయింది నా ప్రమేయం లేకుండా. అక్కడ వెళ్ళంగానే ఒక అతను వచ్చి అన్న టికెట్ కావాలని తెచ్చి చేతిలో పెట్టిండు. సో అంటే హనుమంతుని నేను భక్తి ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆయన ఇస్తాడు. మనము ఏదో అపనమ్మకంతో పెట్టుకుంటే మాత్రం ఏం చేయలేం. ఇది కేవలం భక్తి సినిమా, భక్తి 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 హనుమంతుని చూడాలనుకుంటే నిజంగా అందులో హనుమంతుడు కొద్దిగా వచ్చినా సరే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన మీదకే హనుమంతుడు వచ్చిండు అనేటటువంటి ఫీలింగ్ కల్పించిన ఆ టీము, హనుమాన్ టీం వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే పబ్లిక్ కొంతమంది సినిమా ఉన్నప్పుడే భక్తి గుర్తొస్తుంది, మేము నార్మల్ టైంలో పట్టించుకోరు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అట్లా ఉండదు అన్న. పూజ చేసేవాళ్ళకి పూజ చేస్తారు కానీ కొంతమంది మాట్లాడే వాళ్ళు కేవలం సినిమా పరంగా మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు కానీ భక్తి అనేది మనసులో ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి గారు అదే అన్నారు. ఆయన ఫస్ట్లో ఉన్నప్పుడు 2 తులాల చైన్ అయినప్పుడు అదే అన్నాడు, అరే నాకు అంటే పరిణితి చెందిన వ్యక్తి మాట్లాడతాడు, పరిణితి చెందిన వ్యక్తి ఎట్లా మాట్లాడతాడు అనేసి. సో హనుమంతుడు అనేది సినిమా పరంగా మనకు భక్తి కాదండి, మన నరాన ఉండాలి, రక్తంలో ఉండాలి. సినిమా వస్తుంది పోతుంది, 2 రోజులు ఆడుతుంది పోతుంది కానీ మనం పుట్టినప్పటి నుంచి వచ్చే వరకు మన తరతరాల నుంచి వచ్చేది భక్తి కదా. హనుమంతుడు కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, మనం ఒక దేవుని నమ్మినామంటే అది ఖచ్చితంగా నమ్మాలి, మన అంత మనసులో ఉండాలి తప్ప సినిమాలు అనేది ఒక 2 గంటలు చూస్తాం పోతాం. సినిమాతో భక్తి వస్తుందా? కాదు. మన భక్తులకు కొంచెం సేపు ఇంకా ఆనందం ఎక్కువ పెంచేది సినిమా, అంతేగాని. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా గుళ్ళకి వెళ్తారు చేస్తారు. ఆ వెళ్ళని వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని వేరే ఉంటాయి. రాముడు నేర్పిన ధర్మాన్ని నేటి తరం యువత కానీ వీళ్ళు కానీ ఎలా పాటిస్తున్నారు ఆ ధర్మాన్ని? అది కొంచెం చెప్పలేమండి. అంటే ఈ రోజు కూడా ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణ ప్రభావం ఇన్ని యుగాలు జరిగినాక ఇన్ని మతాల వాళ్ళు మన భారతదేశాన్ని కుళ్ళగొట్టి చేసినా కూడా మన నరాన రామ స్మరణ ఉంది, హనుమాన్ స్మరణ ఉంది. అంటే ఇంతకంటే ఏం కావాలండి? రాముని గురించి ఎన్ని తరాలు ఎన్ని యుగాలు గడిచిపోయింది, ఆయన ఈనాటి కూడా స్టిల్ మనతోటి రాముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు. ప్రతి భక్తుడు ప్రతి హిందువు ఇంత బాగా ఇచ్చేస్తున్నారు అంటే ఇంతకంటే గొప్ప ఇంకేం కావాలి రాముని గురించి? ఎందుకంటే ముందు తరాలు చాలా కొట్లాడాయి గుడి కట్టడానికి కానీ దీనికి కానీ. మనం బ్రతుకున్న టైంలో ఇప్పుడు రామ ప్రతిష్ఠ జరుగుతుంది, ప్రాణ ప్రతిష్ఠ. ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ హ్యాపీయా? చాలా 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 ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప అది రాదండి. అంటే ఇప్పుడైతే ఫుల్ ఉన్నారని నేను కూడా తర్వాత అయోధ్యకి వెళ్తాను. కాకపోతే ఏంటంటే ఈ టైంలో మన టైంలో రావడం అనేది కొట్లాడేది చాలామంది ఫైట్ చేశారు. అంటే స్వతంత్రం కూడా కోసం కూడా లక్షల మంది ఫైట్ చేసి ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అందుకే వందే మాత్రం పాడాలి అని చెప్పి మనం చేస్తాం దానికి. సో ఆ విధంగా రామనామం రామాలయం ఏదైతే అయోధ్యలో నిర్మిస్తుందో మన హిందువులందరి కళ నెరవేరినట్టే.